सुधाकुम्भविबोधमुद्रा विद्याविराजत्करवारिजाताम् अपारकारुण्यसुधाम्बुराशिं श्रीशारदाम्बां प्रणतोऽस्मि नित्यं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ఇవాల్టి రోజున పరమ పవిత్రము అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రంలో శ్రీ జోగులాంబ అమ్మవారి దివ్య సన్నిధానంలో విశేషంగా శ్రీచక్ర ప్రతిష్టాపన మహోత్సవం మహాకార్యక్రమం అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ప్రేరణతో అనుగ్రహంతో శాస్త్రోక్తంగా సంపన్నమయ్యున్నది. మన దేశంలో అనాది కాలంగా అమ్మవారి యొక్క ఆరాధన అనేది పరంపరగా వస్తూ ఉన్నది. దేవతలు, అవతార పురుషులు, విద్వాంసులు, కవులు, రాజాధిరాజులు, సామాన్య జనాల వరకు అందరూ కూడా అమ్మవారిని విశేషంగా పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారే. అందరి యొక్క చరిత్రల్లోనూ వారు అమ్మవారి యొక్క విశేషానుగ్రహానికి పాత్రులైనటువంటి సందర్భాల్ని మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అమ్మవారి యొక్క దివ్య శక్తి అనేది అది అచింత్యమైనటువంటిది. ఎంతోమంది భక్తులు అనుభవించి తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అనంటే, ఎన్నో సందర్భాల్లో ఏదో విధమైనటువంటి కష్టం వచ్చినప్పుడో అథవా మనం అనుకున్నటువంటి పని ఇంకా ఇది జరగడం అనేది అసాధ్యం అనేటటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మవారిని విశేషంగా ప్రార్థించినప్పుడు మనం అనుకున్నటువంటి ఆ పని ఇంక ఇది జరగడం అనేది అసాధ్యం అనేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పని కూడా ఎంతో సులభంగా సంపన్నం అవ్వడం అనేది ఎంతోమంది భక్తులు అనుభవించి తెలుసుకున్నటువంటి విషయం. ఇదేదో ఊరికే నోటి మాట కాదు, ఎంతోమంది భక్తులు అనుభవించి తెలుసుకున్నటువంటి విషయం. కాబట్టి అటువంటి అచింత్యమైన శక్తి అమ్మవారి యొక్క శక్తి మన దేశంలో అటువంటి ఆ శక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారిని ఆరాధించడం అనేది పరంపరగా వస్తూ ఉన్నటువంటి విషయం. అసలు మన భారతదేశం యొక్క పరిచయమే ఆ శక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారి ద్వారా జరుగుతూ ఉన్నది. ఎలాగానంటే, మన భారతదేశం అనేది ఎక్కడుంది అని కనుక చెప్పాలంటే మనం ఏం చెప్తాం? కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు అంటాం. అంటే కాశ్మీరం నుంచి హిమాలయాల్లో ఉన్నటువంటి ఆ కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు ఈ భారతదేశం అనేది వ్యాపించి ఉన్నది అని మనం అంటాం. ఈ భారత భూమి, పవిత్రమైనటువంటి భారత భూమి ఈ రెండిటి మధ్యలో ఉన్నది. అటు హిమాలయాల నుంచి ఇటు సముద్రం వరకు. అక్కడ మనం ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి పవిత్రమైన భూమే మన యొక్క భారత భూమి. ఇదే అత్యంత పవిత్రమైనటువంటిది. ఇదే కర్మభూమి, ఇదే ధర్మభూమి, ఇదే జ్ఞానభూమి. కాబట్టి దీని గురించి మనం చెప్పేటప్పుడు అటు హిమాలయాల నుంచి ఇటు కన్యాకుమారి వరకు, కన్యాకుమారి అంటేనే అది అమ్మవారి యొక్క పేరు. ఎందుకంటే అమ్మవారి యొక్క క్షేత్రం అక్కడ ఉంది కాబట్టి ఆ క్షేత్రంలో ఆ నామధేయంతో అమ్మవారు అక్కడ మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నది కాబట్టి ఆ పేరుతో మనం, అంటే అక్కడి వరకు, ఆ తర్వాత అంతా కూడా సముద్రమే. అంతవరకు ఈ భారతదేశం అనేది ఉన్నది. ఆ క్షేత్రం వరకు భారతదేశం అనేది ఉన్నది. అదేవిధంగా హిమాలయాలు అన్నప్పుడు హిమాలయాల్లో అంటే కాశ్మీర్ దేశంలో విశేషంగా అమ్మవారు జగన్మాత సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి శారదా పరమేశ్వరి అమ్మవారి యొక్క దివ్య సాన్నిధ్యం ఆ కాశ్మీర క్షేత్రంలో హిమాలయాల్లో ఉంది. వైష్ణవదేవి యొక్క సాన్నిధ్యం అక్కడ ఉన్నది. ఇలా ఎన్నో క్షేత్రాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి మనకి హిమాలయాలు అనగానే, కాశ్మీరం అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఆ అమ్మవారు. అక్కడ ఆ ప్రదేశాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి అమ్మవారు శారదా పరమేశ్వరి అమ్మవారు. నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని అని మనం అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా మన యొక్క భారతదేశం యొక్క పరిచయమే, మన భారతదేశాన్ని ఎవరికైనా మనం పరిచయం చేయాలంటే మనం చెప్పవలసినటువంటిది ఇది. కాబట్టి ఈ విధంగా ఇంకా ఈ మధ్యలో ఉన్నటువంటి పవిత్రమైన భూమిలో ఎన్నో క్షేత్రాలు, అష్టాదశ శక్తిపీఠాలు మొదలైనటువంటివి అత్యంత అద్భుతమైనటువంటి క్షేత్రములు ఉన్నాయి. ఈ అన్ని క్షేత్రాల్లోనూ విశేషంగా అమ్మవారిని అనేక రూపములతో, అనేక నామములతో, అంటే అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి ఒక్కొక్క సందర్భంలో ధరించినటువంటి అనేక స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్కొక్క స్వరూపంలోనూ ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క నామంతో
విశేషంగా అమ్మవారిని ఆరాధించడం అనేది పరంపరగా వస్తూ ఉన్నది. శక్తి, అమ్మవారు అనంటే శక్తి. ఈ ప్రపంచం మొత్తం నడవాలి అనంటే దానికి శక్తి అనేది ఎంతో అవసరం. ఏదైనా ఒక వస్తువు మనకు ఒక ప్రయోజనాన్ని అందించాలి అనంటే ఆ వస్తువులో ఆ ప్రయోజనాన్ని అందించగలిగేటటువంటి శక్తి అనేది ఉండాలి. ఆ శక్తి విహీనమైపోయిందంటే ఏదైనా ఒక వస్తువు దాని నుంచి మనకి ప్రయోజనం అనేది లభించదు. ఎప్పుడైతే ఆ పదార్థం అనేది ధ్వంసమైపోతుందో అది శక్తి విహీనమైపోతుంది. జీర్ణమైపోతే అది శక్తి విహీనమైపోతుంది. అప్పుడు అది మనకి ఫలితాన్ని అందించలేదు. మనం ఏదైనా మన చేతితో ఏదైనా పని చేయాలి అనంటే ఈ చేతిలో శక్తి అనేది ఉండాలి. మన కంటికి కనిపించేది ఈ చెయ్యి, కానీ దీని లోపల కనిపించినటువంటి ఆ శక్తి అనేది ఉన్నప్పుడు మాత్రమే ఈ చెయ్యి ద్వారా మనం ఏదైనా చేయడానికి సాధ్యమవుతుంది. ఆ శక్తే గనక లేకపోతే ఈ చెయ్యి గనక నిశ్శక్తి అయిపోయింది అనంటే దీంతో మనం ఏమీ కూడా చేయలేం. కాబట్టి ఏదైనా ఒక ద్రవ్యం, ఒక వస్తువు అనేది ఏదైతే ఉంటుందో, ఒక పదార్థం, దాని లోపల ఉంటూ ఆ పదార్థాన్ని నడిపిస్తూ దాని ద్వారా మనకి కావలసినటువంటి ప్రయోజనాన్ని కలిగించే శక్తి అనేది ప్రతి వస్తువులోనూ ఉండాలి. అదేవిధంగా ఈ పాంచభౌతికమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో ఇందులో ఒక్కొక్క భూతంలోనూ ఒక్కొక్క శక్తి. భూమిలో ఒక విశేషమైనటువంటి శక్తి ఉంది, నీటిలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది, గాలిలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది, అగ్నిలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఇలా ఒక్కొక్క వస్తువులోనూ ఈ మిగతా వస్తువులన్నీ కూడా ఈ పంచభూతములతో తయారైనటువంటివి. ఏ వస్తువైనా సరే ఈ ప్రపంచంలో ఈ పంచభూతముల్లో ఏదో ఒక దాంతో తయారైనటువంటిది. దీనికి అతిరిక్తంగా అంటే దీనికంటే భిన్నంగా ఇంకేదీ కూడా లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి వీటన్నిటిలోనూ ఆ ఒక శక్తి అనేది ఉన్నది. ఆ శక్తి అనేది ఉంటేనే ఆ వస్తువు అనేది పనిచేస్తుంది. ఆ వస్తువు లోపల ఆ శక్తి అనేది ఉన్నది. కానీ ఆ శక్తిని ఆ వస్తువు నుంచి వేరు చేసి మనం చూపించలేం. దాంట్లో కలిసే ఉంటుంది. అది ఆ శక్తి అనేది దాంట్లో కలిసే ఉంటుంది. అది ఉంటేనే ఏదైనా పని అనేది జరుగుతుంది. కాబట్టి అటువంటి శక్తి ఈ విధంగా ఒక్కొక్క పదార్థంలోనూ సంపూర్ణమైనటువంటి ఈ విశ్వంలో ఏ ఒక శక్తి అయితే దీనికి ఆధారంగా ఉన్నదో అటువంటి శక్తినే మనం అమ్మవారిగా మన సనాతన ధర్మంలో అనాది కాలంగా అమ్మవారిగా ఆరాధించడం అనేది పరంపరగా వస్తూ ఉన్నది. కాబట్టి ఆ శక్తి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన, ఆ శక్తి అనేది లేనిదే ఎలాగైతే ఈ ప్రపంచంలో ఏ పని జరగదో అదేవిధంగా శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం లేనిదే మనం సాధించవలసినటువంటి పనులని సాధించడం అనేది అది సాధ్యం కాదు. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకి ఎంతో అవసరం. ఈ యొక్క జీవితంలో మనం చేయవలసినటువంటి సాధనలన్నిటికీ కూడా అన్ని రకాల సాధనలకి మన జీవితంలో అమ్మవారి యొక్క కృప అనేది ఎంతో ఆవశ్యకం. అందుకే భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి అమ్మవారు ఎన్నో రూపముల్ని ధరించింది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, చతుర్విధ భజంతే మాన్ జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అంటే ఈ ప్రపంచంలో ఉండే భక్తులందరూ కూడా 4 రకాలుగా ఉంటారు. ఈ క్షేత్రాలకి దేవస్థానానికి వెళ్ళేవాళ్ళు, భగవద్ ఆరాధన చేసేవాళ్ళు, వీళ్ళంతా 4 రకాలుగా ఉంటారు అని కృష్ణుడు చెప్పాడు. అంటే ఏమిటి, ఎవరి నలుగురు అనంటే మొట్టమొదటి విభాగం ఏమిటి అనంటే ఆర్తః, అంటే కష్టాల్లో ఉన్నటువంటి వారు. కష్టాల్లో ఉన్నటువంటి వారు ఆ కష్టాల్ని పోగొట్టుకోవడం కోసం భగవంతుడిని ఆశ్రయిస్తారు. ఇది మొదటిది. రెండవ విభాగం ఏమిటి అంటే జిజ్ఞాసు, అంటే విద్య కోసం, జ్ఞానం కోసం భగవంతుడిని ఆశ్రయించేటటువంటి వాళ్ళు. ఇంకా మూడవది ఏమిటి అనంటే అర్థార్థి, అంటే ఐశ్వర్యం కోసం, అఖండమైనటువంటి ఐశ్వర్యం కోసం భగవంతుడిని ఆశ్రయించేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకా 4వ వాళ్ళు ఎవరు అనంటే ఏమీ అడగకుండా భగవంతుడిని ఆశ్రయిస్తారు. వాళ్ళకి ఏం అవసరం లేదు, ఏం అవసరం లేకపోయినా కూడా భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏం అడగరు, దేవుడి దగ్గర నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్పి ఏమీ అడగరు. ఏమీ అడగకుండా కేవలం అహేతుకమైనటువంటి, అంటే ఏ కారణము లేనటువంటి సహజమైనటువంటి భక్తితో భగవంతుడిని ఆరాధించే వాళ్ళు ఉంటారు. నాకు కావాల్సిందంతా ఈశ్వరుడు చూసుకుంటాడు, నేనేం అడగాల్సిన పని లేదు, నేను ఆయన శరణాగతిలో ఉంటే ఇంకా నాకు కావాల్సినవన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు, ఆయనకి తెలుసు ఎప్పుడు ఏమి ఇవ్వాలదే ఆయనకి తెలుసు, కాబట్టి నేను ఇంకేమీ ఆయన అడగను అనే భావంతో ఉండేవాళ్ళు కూడా భగవంతుడిని ఆశ్రయిస్తారు. జ్ఞాని, వాళ్ళనే జ్ఞానులు అని అంటారు. జ్ఞానీచ భరతర్షభ అని. కాబట్టి ఈ విధంగా 4 విధాల భక్తులు మొత్తం యావత్ ప్రపంచంలో ఏ భక్తులైనా సరే ఈ 4గిట్లో ఏదో ఒక దాంట్లోనే ఉంటారు. ఈ 4 విభాగాల్లో ఏదో ఒక విభాగానికి చెందిన వాళ్ళే అయ్యి ఉంటారు. ఇంకా 5వ విభాగం అనేది ఇక్కడ లేదు. కాబట్టి ఈ విధంగా 4 భక్తులు నన్ను ఆశ్రయిస్తారు అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. ఆ అమ్మవారు, ఆ పరమాత్మ అమ్మవారు రూపంలో ఈ 4 విధాల భక్తుల్ని అనుగ్రహించడం కోసం విశేషంగా అనేక రూపాలని అమ్మవారు ధరించింది. అంటే విశేషంగా ఆర్తః అనంటే
కష్టాల్లో ఉండేటటువంటి వాళ్ళు. కష్టాల్లో ఉండేటటువంటి వాళ్ళని అనుగ్రహించడానికి అమ్మవారు దుర్గా స్వరూపిణిగా, మా భద్రకాళి స్వరూపిణిగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రూపంలో అమ్మవారు విశేషంగా మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నది. దుష్ట సంహారం చేసి మనల్ని కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. ఆర్తులైనటువంటి వాళ్ళని అనుగ్రహిస్తూ ఉన్నది. ఆర్తుల యొక్క ఆర్తిని తీరుస్తూ అనుగ్రహిస్తూ ఉన్నది. జిజ్ఞాసు, ఎవరికైతే జ్ఞానం కావాలో వారిని అనుగ్రహించడం కోసం సరస్వతీ స్వరూపాన్ని, మహాసరస్వతీ స్వరూపాన్ని ధరించి అదే అమ్మవారు మనకి జ్ఞానాన్ని, విద్యని ప్రసాదిస్తూ ఉన్నది. అర్థార్థి, ఐశ్వర్యాన్ని ప్రసాదించడానికి అదే అమ్మవారు మహాలక్ష్మీ స్వరూపాన్ని ధరించి మనల్ని విశేషంగా అనుగ్రహిస్తూ ఉన్నది. ఎవరైతే ఈ సాంసారికమైనటువంటి ఫలాల్ని ఏమీ కోరుకోకుండా వీటన్నిటినీ వదిలేసి కేవలం జ్ఞానాన్ని, మోక్షాన్ని మాత్రమే కోరుకుంటారో అటువంటి వారిని విశేషంగా అనుగ్రహించడానికి అమ్మవారు పరబ్రహ్మ, అంటే అమ్మవారి యొక్క వాస్తవమైనటువంటి స్వరూపమే పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి అది ఆ పరబ్రహ్మ స్వరూపిణిగా అమ్మవారు మనందరినీ కూడా విశేషంగా అనుగ్రహిస్తున్నది. కాబట్టి ఈ విధంగా సమస్త భక్తుల్ని, 50 మంది భక్తుల్ని అనుగ్రహించడం కోసం అమ్మవారు విశేషంగా అనేక రూపముల్ని ధరించి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క, ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క ఆరాధనతో మనకి సకల శ్రేయస్సులు లభిస్తాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే అటువంటి శ్రద్ధతో, అటువంటి విశ్వాసంతో అమ్మవారిని ఆరాధించాలి. ఆ అమ్మవారి యొక్క మహిమని మన యొక్క మనస్సుతో తెలుసుకొని ఆ దృష్టితో అమ్మవారిని ఆరాధించేటటువంటి శక్తిని, ఆ బుద్ధిని మనం పొందగలిగి ఉండాలి. అది ఉంటే అప్పుడు తప్పకుండా విశేషంగా అనుగ్రహానికి పాత్రులు అవుతాం. ఇలా ఎంతోమంది అయ్యారు కూడా, అయ్యి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అయ్యారు. అందుకే అమ్మవారి యొక్క ఆ మహిమని వర్ణించేటప్పుడు శంకరాచార్యుల వారు సౌందర్యలహరి స్తోత్రంలో ఒక మాట అంటారు. ఏమిటి అనంటే, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖాద్య దివిషదః కరాలం యత్క్షేలం కబలితవతః కాలకలనా నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ అని అంటారు. ఏమిటి దీని అర్థం అనంటే, ఈ దేవతలందరూ కూడా క్షీరసాగర మథనం చేశారు, తద్వారా అమృతాన్ని పొందారు. ఈ క్షీరసాగర మథనం చేసేటప్పుడు అమృతం కూడా వచ్చింది, విషం కూడా వచ్చింది, హాలాహలం కూడా వచ్చింది. హాలాహలం వచ్చినప్పుడు ఎవరు దాన్ని తీసుకోలేకపోయారు, దాన్ని ఎవరు భరించలేకపోయారు. అప్పుడు పరమేశ్వరుడు దాన్ని ధరించాడు, తన కంఠంలో ధరించి అందరినీ అనుగ్రహించాడు, రక్షించాడు. అమృతం రాగానే అందరూ కూడా వచ్చి అమృతాన్ని పానం చేశారు. కానీ ఇక్కడ విశేషం ఏమిటి అనంటే, వైచిత్ర్యం ఏమిటి అనంటే, దేవతలందరూ కూడా ఆ అమృతాన్ని పానం చేసినప్పటికీ కూడా వాళ్ళకి మృత్యు అనేది తప్పడం లేదు. అంటే ఏమిటి, వాళ్ళ అధికారం కూడా కొంతకాలం మాత్రమే. కొంతకాలం అయిపోయాక ఆ దేవతల యొక్క అధికారం పూర్తయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంద్రుడు మొదలైనటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యక్తులు కాదు, అవి ఒక స్థానం పేరు. ఇంద్రుడు అనంటే ఒక వ్యక్తి కాదు, ఒక స్థానం పేరు. అంటే ఏమిటి, ముఖ్యమంత్రి అనంటే అది ఒక వ్యక్తి పేరు కాదు, అదొక స్థానం పేరు. ఆ స్థానంలోకి ఎవరు వస్తారో ఆయన్ని ముఖ్యమంత్రి అంటాం. ఎవరొచ్చినా సరే ఒక వ్యక్తి ఆ స్థానంలోకి వస్తాడు, కొంతకాలం ఉంటాడు, అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు, ఆయన ముఖ్యమంత్రి అనిపించుకుంటాడు, వెళ్ళిపోతాడు. కాబట్టి అక్కడ ఆ వ్యక్తికి ఆ పేరు కాదు, ఆ స్థానానికి ఆ పేరు. ఎవరైతే ఆ స్థానంలో కూర్చుంటారో వాళ్ళని ఇంద్రుడు, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి అని అంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంద్రాదులందరూ కూడా, దిక్పాలకులు, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవన్నీ స్థానముల యొక్క పేర్లు. ఎవరైతే ఆ స్థానానికి వస్తారో వాళ్ళకి ఆ పేర్లు వస్తాయి. కాబట్టి అక్కడికి ఏమైందనంటే, ఆ స్థానంలో ఉండేటటువంటి వాళ్ళకు కూడా అవధి కొంతకాలం మాత్రమే. అది అయిపోయాక వాళ్ళు కూడా ఆ స్థానాన్ని వదిలేయాల్సి వస్తోంది. అంటే అక్కడికి ఏమైంది, వీళ్ళు అమృతాన్ని దాగినా కూడా వాళ్ళకి మృత్యు అనేది తప్పడం లేదు. కానీ ఈశ్వరుడు మాత్రం విషాన్ని దాగాడు. విషం దాగినా కూడా ఆ మృత్యు అనేది అసలు ఈశ్వరుడి దగ్గరికే రాలేదు. అంటే అక్కడ ఈ మామూలుగా లోకంలో ఎలా ఉంటుందంటే, అమృతం దాగినటువంటి వాడికి ఆయుష్ చక్కగా ఉండాలి, విషం దాగినటువంటి వాడికి మృత్యువు రావాలి. కానీ ఇక్కడ మాత్రం స్థితి విభిన్నంగా ఉంది. ఏమిటి అనంటే, అమృతాన్ని దాగినా కూడా దేవతలకి మృత్యు అనేది తప్పట్లేదు. కొంతకాలం అయిపోయాక వాళ్ళ ఆ స్థానం నుంచి తప్పుకోవాల్సి వస్తుంది, అది తప్పట్లేదు. ఇంకా కానీ శివుడికి మాత్రం, భగవంతుడికి మాత్రం ఆ విషాన్ని తాగినప్పటికీ, మొత్తం త్రైలోక్యాన్ని దహించేటటువంటి ఆ హాలాహలాన్ని తాగినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి మృత్యు అనేది లేకుండా ఈశ్వరుడు చక్కగా, పైగా అసలు ఆయనే లయకర్త కూడా, కాబట్టి ఆయనకి ఏ విధమైనటువంటి మృత్యు అనేది లేదు, ఆయన లయాన్ని చేస్తూ ఉన్నాడు. మరి దీనికి ఏమిటి కారణం? ఇలా విషాన్ని పానం చేసినా కూడా ఈశ్వరుడు, పరమేశ్వరుడు అలంత సురక్షితంగా ఉండడానికి ఏమిటి కారణం అనంటే, దానికి శంకరులు చెప్తారు, నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ అని. ఏమిటి అనంటే, ఇది ఆ శివుడి యొక్క మహిమ అనేది కాదు, ఆ శివుడి యొక్క శక్తిగా ఉన్నటువంటి, ఎందుకంటే పరమేశ్వరుడు ఆయన పరమాత్మ, పరమాత్మ కూడా శక్తి ఉండాలి.
పరమాత్మ కూడా శక్తితోనే పని. ఎలాగైతే ఒక ద్రవ్యం ఈ చెయ్యి పని చేయాలంటే దీని లోపల ఒక శక్తి అనేది ఉండాలో, ఆ శక్తే ఈ చెయ్యిని నడిపించాలో, ఈ వస్తువుల్ని నడిపిస్తుందో, అదేవిధంగా ఆ పరమాత్మని కూడా నడిపించేటటువంటి శక్తి ఎవరు అనంటే అమ్మవారు. ఆ అమ్మవారు మరి ఎక్కడుంది అంటే ఆ పరమాత్మలోనే ఉంది. శక్తి మరియు పరమాత్మ ఇద్దరు కూడా కలిసే ఉంటారు. ఇద్దరిలోనూ మళ్ళీ తేడా అనేది ఉండదు. ఇద్దరు కూడా ఎలాగైతే ఇప్పుడు ఈ చేతిలో ఉండేటటువంటి బలాన్ని రెండింటిని వేరు చేసి చూపించడం అనేది ఎలాగైతే కుదరదో, ఇప్పుడు ఈ చేతికి బలం ఉందా లేదా అంటే ఉంది, అయితే ఆ బలాన్ని విడిగా తీసి చూపించండి, శక్తిని విడిగా తీసి చూపించండి అంటే అలా చూపించలేం. అది దాని లోపలే ఉంది, దాని నుంచి వేరు చేయలేం. కానీ అది ఉండాల్సిందే, అది ఉంటేనే పని జరుగుతుంది. ఒక్క చెయ్యి మాత్రం ఉన్నా శక్తి లేకపోయినా పని జరగదు. ఈ చెయ్యి లేకుండా శక్తి అనేది ఉండదు. అదేవిధంగా పరమాత్మ లేకుండా అమ్మవారు ఉండదు, అమ్మవారు లేకుండా ఈశ్వరుడు ఉండడు, పరమాత్మ ఉండడు. కాబట్టి ఆ ఒక శక్తి నువ్వు ఇచ్చినటువంటి ఆ శక్తి అనేది ఏదైతే ఉందో ఆ శక్తి వల్లే ఈశ్వరుడికి ఏమీ కాకుండా హాలాహలాన్ని తాగినా కూడా ఈశ్వరుడు దాన్ని ధరించి తన కంఠంలో ధరించి ఇవాటికి కూడా సురక్షితంగా క్షేమంగా ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అక్కడ కూడా ఒక మాట చెప్తారు, తవ జనని తాటంక మహిమాన్ అంటే నువ్వు ధరించినటువంటి తాటంకం అంటే చెవిలో ధరించేటటువంటి ఆభరణం, స్త్రీలు ధరించేటటువంటి ఆ ఆభరణం. ఎందుకంటే దీని యొక్క ఉద్దేశ్యం ఏమిటి అనంటే స్త్రీలకి మన సంప్రదాయంలో అనేక విధమైనటువంటి ఆభరణాలని ఆయా స్థానాల్లో ధరించేటటువంటి సంప్రదాయం అనేది ఒకటి ఉంది. ఫలానా ఆభరణం దానికి ఒక పేరు, దానికి ఒక స్థానం అనేది ఉంటుంది. ఆయా స్థానాల్లో ఆ ఆభరణాలని ధరించాలి. ధరించినప్పుడు తద్వారా ఏమవుతుంది అనంటే ఆ స్త్రీకి, ఆ పరివారానికి, ముఖ్యంగా ఆమె పతికి, పరివారానికి అందరికీ కూడా ఒక విశేషమైనటువంటి మంగళం అనేది కలుగుతుంది. అంటే ఆ స్త్రీ ధరించేటటువంటి ఆ మంగళ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో, ఈ ఆభరణాలు కానీ ఇంకా వేరు వేరు విశేషమైనటువంటి మంగళ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అందుకే వాటిని మంగళ ద్రవ్యాలు అని అంటారు. ఆ ఆభరణాల్ని, ఆ మంగళ ద్రవ్యాల్ని, వాటన్నిటినీ కూడా ధరించడం వల్ల ఆ కుటుంబానికి, మొత్తం కుటుంబానికి, ఆ పతికి, అందరికీ కూడా ఒక విశేషమైనటువంటి మంగళం అనేది కలుగుతుంది. వాళ్ళు క్షేమంగా ఉంటారు అని మన శాస్త్రములు మనకి చెబుతూ ఉన్నాయి. అటువంటి ఆ శక్తి ఆ మంగళ ద్రవ్యాలకు ఉన్నది. వాస్తవంగా ఇప్పటి కాలంలో ఎవరికి ఎందుకు ధరించాలి ఏమిటనేది ఎవరికి తెలియదు. మొత్తం ఏది దొరికితే దొరికినట్టుగా ధరిస్తూ ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. ఇవాళ కాలంలో అసలు ఎందుకు ఇది వేసుకోవాలి, ఈ ఆభరణం ఎక్కడ వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి అనేది ఎక్కువ మందికి తెలియదు. ఏమిటేమిటో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వేసేసుకుంటూ ఉంటారు, ఏమిటేమిటో చేసేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే కొంతమంది నా దగ్గరికి ఎప్పుడు వచ్చినప్పుడు ప్రసాదం తీసుకుంటారు కాబట్టి అప్పుడు నాకు కనబడుతుంది. ప్రసాదం ఇచ్చేటప్పుడు చూస్తాం, ఒక్కసారి కనబడుతూ ఉంటుంది. ఆ వద్దనుకున్నా కనబడుతుంది. ఏమిటి అంటే కొంతమంది స్త్రీలు మా దగ్గరికి వస్తారు, ప్రసాదం అడుగుతారు. ఇట్లా ఇస్తున్నప్పుడు ఏం చేస్తారు అంటే మొత్తం గాజులన్నీ ఒక చేతికి వేసేసుకుంటారు, ఇంకో చేయి ఖాళీగా ఉంటుంది, ఇంకో చేతికి అసలు ఏమీ ఉండదు. ఒకసారి ఎవరో వచ్చిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు నేను అడిగేది, ఏమిటమ్మా అన్నీ ఒక చేతికి వేసుకున్నాం, ఇంకో చేతికి వేసుకోవడం అంటే రెండిటికి వేసుకోవాల్సింది ఒకే చేతికి వేసేసుకున్నారా, ఏమిటిది ఇలా ఉంది ఏమిటి అని అడిగితే అప్పుడు ఆవిడ చెప్పింది, లేదండి ఇది ఫ్యాషన్ అండి, అందుకోసం ఇట్లా వేసుకుంటున్నాం. అమ్మ దీని అర్థం అలా కాదు, ఇదేదో ఫ్యాషన్ కోసమో సౌందర్యం కోసమో, ఏదో సౌందర్యం ఉన్నా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ దీని యొక్క అసలైన ఉద్దేశం అది కాదు. అది మన శాస్త్రంలో, మన సంప్రదాయంలో ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క స్థానం అనేది ఉంటుంది. దాన్ని ధరించడం వల్ల ఒక విశేషమైనటువంటి మంగళం అనేది కలుగుతుంది. అది దాని యొక్క ఫలితము, దాని యొక్క ప్రయోజనం అది అని మన శాస్త్రములు విశేషంగా చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్ని చక్కగా, అందుకోసమే వెనకటి వాళ్ళందరూ కూడా ఇట్లా ఆభరణాన్ని ధరించడం అనేది ఉంది. కాబట్టి దానికి నిర్దిష్టమైనటువంటి స్థానం అనేది ఉంటుంది, అలా ధరించాలి అనేటటువంటి విషయాన్ని తర్వాత అట్లా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఏమిటంటే జనాలకు అది ఏమీ తెలియదు, అసలు వాస్తవంగా దీని యొక్క ఉద్దేశ్యం అది. కాబట్టి దాన్నే ఇక్కడ శంకరాచార్యులు వారు చెప్పారు. ఏమిటి? నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ. నువ్వు ధరించినటువంటి ఆ పరమేశ్వరుడు, నీ యొక్క పతి అయినటువంటి పరమేశ్వరుడు యొక్క శ్రేయస్సు కోసం, మంగళం కోసం నువ్వు ధరించినటువంటి ఆభరణం అనేది ఏదైతే ఉందో అది, దాని యొక్క మహిమ వల్ల, ఆ మంగళం వల్ల ఈశ్వరుడు ఏ ఇబ్బంది లేకుండా చాలా హాయిగా ఉన్నాడు అని అమ్మవారి యొక్క మహిమని ఇది ఎందుకు చెప్పొచ్చాము అనంటే అమ్మవారి యొక్క ఆ మహిమ అనేది అటువంటిది. అటువంటి మహిమ అమ్మవారిది అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు కూడా ఆ సౌందర్యలహరి స్తోత్రంలో ఒక శ్లోకం, ఇంకా ప్రతి శ్లోకంలోనూ అత్యంత అద్భుతంగా వర్ణన అనేది ఉన్నది, ఈ ఒక శ్లోకంలో విశేషంగా వర్ణించారు. కాబట్టి అమ్మవారి యొక్క ఆ శక్తి అనేది అటువంటిది. అందుకే విశేషంగా మన యొక్క ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించినటువంటి వారు జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మన భారతదేశంలో ఈ సనాతన హిందూ ధర్మం అనేది నిరంతరం ప్రచారంలో ఉండాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో మన భారతదేశంలో 4 దిక్కుల్లోనూ ఆమ్నాయ పీఠాలని స్థాపించారు. అందులోనూ మన
ఈ దక్షిణ దిక్కు, భారతదేశం యొక్క ఈ దక్షిణ దిక్కు ఏదైతే ఉందో, ఈ దక్షిణ దిక్కు యొక్క ఆమ్నాయ పీఠంగా శృంగేరి క్షేత్రంలో ఒక ఆమ్నాయ పీఠాన్ని స్థాపించి అక్కడ అధిష్టాత్రి దేవతగా సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి శారదా పరమేశ్వరి అమ్మవారిని ప్రతిష్టాపించారు. శారదా పరమేశ్వరి అమ్మవారిని శంకరులు అక్కడ శృంగేరిలో ప్రతిష్టాపన చేయడం వల్లే ఈ పీఠానికి ప్రాచీన కాలం నుంచి శారదా పీఠము అనేటటువంటి పేరు వచ్చింది. అదేవిధంగా దక్షిణ దిక్కులో ఉన్న పీఠం కాబట్టి దక్షిణాంనాయ పీఠము అనే పేరు వచ్చింది. అదేవిధంగా శృంగేరి క్షేత్రంలో ఎక్కడైతే ఋష్యశృంగ మహర్షి తపస్సు చేశారో అక్కడ ప్రతిష్టాపించినటువంటి పీఠం కాబట్టి దీనికి శృంగేరి పీఠము, శారదా పీఠము, దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠము అనేటటువంటి పేరు దీనికి రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ పీఠంలో కూడా అంటే శంకరులు విశేషంగా సనాతన హిందూ ధర్మం యొక్క ప్రచారం నిరంతరం జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో స్థాపించిన ఈ శృంగేరి పీఠంలోనూ అధిష్టాత్రి దేవతగా ఆ సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని ప్రతిష్టాపించారు. తద్వారా ఈ పీఠం యొక్క అవిచ్ఛిన్న గురు పరంపర, ఈ పీఠం ద్వారా జరగవలసినటువంటి కార్యాలన్నిటికీ కూడా కావలసినటువంటి ఒక మార్గాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో విశేషంగా అందరికీ కూడా విశేషమైనటువంటి శక్తి లభించి ఈ యొక్క ధర్మాన్ని ప్రచారం చేయడానికి, ఈ ధర్మాన్ని ఆచరించడానికి, దీన్ని సంరక్షించడానికి కావలసినటువంటి ఆ శక్తి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరికీ లభించాలి అనేటటువంటి ఉద్దేశంతో అమ్మవారిని ప్రతిష్టాపించారు ఈ పీఠంలో. కాబట్టి అప్పటి నుంచి కూడా విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధన అనేది ఈ పీఠంలో అనాది కాలంగా, ప్రాచీన కాలం నుంచి కూడా, ఆ ఆరంభ కాలం నుంచి కూడా విశేషంగా జరుగుతూ ఉన్నది. ఈ పీఠం యొక్క అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపరలో విశేషంగా జగద్గురు శ్రీ శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు మన యొక్క ఈ సనాతన ధర్మాన్ని విశేషంగా పునరుద్ధరించి ఈ హిందూ ధర్మ సామ్రాజ్యమైనటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని ప్రతిష్టాపన చేయించినటువంటి వారు. ఎవరైతే అప్పటి కాలంలో రాజులుండేవాళ్ళో హరిహర రాయుడు, బుక్కరాయుడు, వీళ్ళిద్దరికీ కూడా విశేషంగా అనుగ్రహించి తమ తపశ్శక్తిని అనుగ్రహించి వాళ్ళిద్దరి చేత ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేశారు. మన సమస్త భారతదేశం యొక్క ఇతిహాసంలో ఈ విజయనగర సామ్రాజ్యానికి అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థానం ఉన్నది. అటువంటి హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని విశేషంగా స్థాపన చేయించి ఈ భారతదేశంలో, అందులోనూ విశేషంగా మన యొక్క ఈ దక్షిణ దిక్కులో, ఈ దక్షిణ భారతానికి ఒక విశేషమైనటువంటి కవచంలాగా ఈ విజయనగర సామ్రాజ్యం అనేది పనిచేసింది. ఎంతోమంది భారతదేశాన్ని ఆక్రమించడానికి వచ్చి, ఇప్పుడు చెప్పినట్టుగా కన్యాకుమారి వరకు, చివరి వరకు, ఆఖరి వరకు ఈ దేశాన్ని ఆక్రమించాలి అని వచ్చినటువంటి వారు ఎంతోమందిని ఈ విజయనగర సామ్రాజ్యం అనేది ఒక కవచంలాగా ఆపి వాళ్ళందరినీ కూడా ఓడించి మళ్ళీ వెనక్కి పంపించింది. అటువంటి ఒక సామ్రాజ్యాన్ని విద్యారణ్య స్వామి వారు స్థాపన చేశారు. అటువంటి ఆ సామ్రాజ్యంలోనే విశేషంగా హరిహర రాయుడు, బుక్కరాయుడు, కృష్ణదేవరాయుడు వీళ్ళందరూ కూడా ఆ సామ్రాజ్యం, ఆ విజయనగర సామ్రాజ్యం అనేది ఏదైతే ఉందో దాన్ని విశేషంగా అధిష్ఠించి పరిపాలించినటువంటి వారు. కాబట్టి అటువంటి ఆ సామ్రాజ్యాన్ని ప్రతిష్టాపన చేయించారు విద్యారణ్య స్వామివారు. ఈ విధంగా అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపర అనేది ఆరంభం నుంచి కూడా వస్తూ ఉండడం. ఈ క్షేత్రానికి విశేషంగా విజయనగర సామ్రాజ్యానికి ఈ క్షేత్రానికి కూడా సంబంధం ఉంది. అదేవిధంగా ఈ బాదామి మహారాజులు, అక్కడ కూడా అమ్మవారు, బాదామి అంటే అక్కడ బనశంకరి అమ్మవారు అని అక్కడ విశేషంగా అమ్మవారి యొక్క క్షేత్రం. ఆ అమ్మవారి యొక్క ఉపాసకులైనటువంటి ఆ అమ్మవారిని విశేషంగా ఆరాధించేటటువంటి ఆ బాదామి మహారాజులు, ఆ చాళుక్యులు, వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఆ పరంపర వాళ్ళు విశేషంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి ఆ మహారాజు సంస్థానానికి చెందినటువంటి రాజులు ఇక్కడ విశేషంగా ఆ క్షేత్రాన్ని విశేషంగా అభివృద్ధి చేసి మనం చూస్తూ ఉన్నటువంటి ఆ మందిరాలన్నింటినీ కూడా విశేషంగా ఇక్కడ నిర్మాణం చేయించారు. ఈ విధంగా మన ప్రాచీనులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ భగవద్ ఆరాధనను విశేషంగా చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఎంత శక్తి మన దగ్గర ఉన్నదో ఈ సమస్త శక్తి ఆ భగవంతుడు మనకిచ్చినటువంటిది. మనకి ఏ శక్తి అనేది ఉందో ఇది ఆ భగవంతుడు, ఆ జగన్మాత మనం మంచి పనులను చేయడానికి ఆ భగవంతుడు మనకిచ్చినటువంటిది. కాబట్టి ఎప్పటి వరకు మనం మంచి పనులను చేస్తూ ఉంటామో అప్పుడు భగవంతుడు ఇంకా సంతుష్టుడై మనకి ఇంకా విశేషంగా అనుగ్రహిస్తాడు. లోకంలో కూడా మనం ఎవరికైనా ఒక బాధ్యతని ఇచ్చినప్పుడు వాడు సరిగ్గా ఆ పని చేస్తేనే మళ్ళీ మనం వాడికి ఆ బాధ్యత ఇస్తాం, ఇంకా విశేషంగా ఫలాన్ని ఇస్తాం. అది కనుక ఇచ్చిన పని సరిగ్గా చేయకపోతే అప్పుడు మనం ఏం చేస్తాం, వీడికి ఇచ్చిన ఉపయోగం లేదు అని చెప్పి ఆ పనిలోంచి తీసేస్తాం. కాబట్టి ఇక్కడ అదే
ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ సంపద, భగవంతుడు ఇచ్చినటువంటి ఆ శక్తి అనేది ఏదైతే ఉందో దీన్ని మనం మంచి పనులకు ఉపయోగించినప్పుడు తద్వారా భగవంతుడు సంతుష్టుడే ఇంకా మనకి విశేషంగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఇచ్చినటువంటి ఆ సదవకాశాన్ని, భగవంతుడు ఏ ఒక్క సదవకాశాన్ని అయితే మనకిచ్చాడో దాన్ని చక్కగా వినియోగించినప్పుడు మాత్రమే మన యొక్క జీవితం అనేది సార్థకం అవుతుంది. ఈ విషయాన్ని మన వెనకటి వాళ్ళందరూ కూడా చక్కగా తెలుసుకున్నారు. కాబట్టే వాళ్ళు ఎంత ప్రభావశాలులుగా ఉన్నప్పటికీ, ఎంతో ఇతిహాసంలో ఆ రాజమహారాజులందరి గురించి కూడా మనం చాలా గొప్పగా విన్నాం. వాళ్ళందరికీ ఉన్నటువంటి ప్రభావం చాలా అధికం. కానీ అంత ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు కూడా విశేషంగా భగవత్ సేవ చేశారు. ఎన్నో క్షేత్రాలకు మనం వెళ్ళినప్పుడు అక్కడ వెనకటి కాలంలో రాజమహారాజులు చేసినటువంటి ఆ నిర్మాణాలు కానీ, వాళ్ళు చేసినటువంటి ఆ సేవలు కానీ, అవన్నీ వాటన్నింటినీ కూడా మనకి చెప్పేటటువంటి ఇతిహాసం, ప్రమాణబద్ధమైనటువంటి ఇతిహాసాన్ని మనం అన్ని చోట్ల చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి అటువంటి ఆ పరంపరలో మనం కూడా వచ్చి ఉన్నాం. కాబట్టి విశేషంగా ఆ భగవంతుడి యొక్క శక్తిని, ఆ భగవంతుడి యొక్క మహిమని మనం విశేషంగా తెలుసుకొని మనం ఆ భగవద్ ఆరాధనను విశేషంగా చేసినప్పుడు మన జీవితం అనేది సార్థకమవుతుంది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఇందాక చెప్పినట్టుగా, ఆరంభంలో చెప్పినట్టుగా ఈ క్షేత్రంలో, ఈ శక్తిపీఠమైనటువంటి ఈ విశేషమైన క్షేత్రంలో ఇవాల్టి రోజున అమ్మవారి యొక్క సన్నిధిలో ఈ శ్రీచక్ర ప్రతిష్టాపన అనేటటువంటి ఈ కార్యక్రమం ఇవాల్టి రోజున విశేషంగా జరిగి ఉన్నది. ఎంతో కాలం పాటు మా శృంగేరిలో, అక్కడ శృంగేరి పీఠంలో విశేషంగా అనుష్ఠానంలో ఉన్నటువంటి ఆ శ్రీచక్రం అనేది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ వాటి రోజున ప్రతిష్టాపన చేయడం అనేది జరిగింది. అది అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతకుముందు సరిగ్గా 4 నెలల క్రితం మేము ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి అమ్మవారిని విశేషంగా పూజించి అప్పుడు అమ్మవారి యొక్క సన్నిధిలో విశేషంగా ప్రార్థించడం అనేది జరిగింది. అదైన తర్వాత సరిగ్గా ఈ 4 నెలలకే ఇక్కడ అమ్మవారి యొక్క సన్నిధిలో శ్రీచక్రాన్ని ప్రతిష్టాపన చేసేటటువంటి ఆ సందర్భం అనేది ఏర్పడింది. ఆ సుముహూర్తం అనేది ఇంత 4 నెలల్లో ఇది ఏర్పడింది. ఇది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో ఇక్కడ ఎన్నో పనులు కూడా జరగవలసినటువంటివి ఉన్నాయి. ఈ క్షేత్రం యొక్క అభివృద్ధి కార్యాలు, దేవస్థానం యొక్క ఈ మహాప్రాకారాది నిర్మాణ కార్యాలు, ఇవన్నీ కూడా ఎన్నో కార్యాలు భవిష్యత్తులో ఇక్కడ జరగబోతూ ఉన్నాయి. ఈ క్షేత్రం యొక్క అభివృద్ధి కార్యాలు విశేషంగా జరగనున్నాయి. ఆ కార్యాలన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో చక్కగా నిర్విఘ్నంగా సంపన్నం అవుతాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవాటి రోజున చక్కగా ఆ ఒక కార్యక్రమం జరగడంతో అమ్మవారు ప్రసన్నురాలై అనుగ్రహిస్తున్నది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అంతా కూడా చక్కగా జరిగింది. తర్వాత ఈ విశేషంగా ఈ శ్రీచక్రార్చన పద్ధతి అనేది ఏదైతే ఉందో ఆ ఒక పద్ధతిలో విశేషంగా ఇక్కడ ప్రతినిత్యం విశేషమైనటువంటి ఆరాధన జరగాలి. అందుకోసం చెప్పడం అయింది. విశేషంగా ఇక్కడి నుంచి మా యాత్ర ముగించుకొని మేము వెళ్ళిన తర్వాత ఇక్కడ పరంపరగా అర్చన చేస్తూ ఉన్నటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో వారు శృంగేరికి వస్తే విశేషంగా చేయవలసినటువంటివన్నీ కూడా, దానికి కావాల్సినటువంటివన్నీ కూడా మేము అక్కడి నుంచి సూచన చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎలాగో ఇవాళ నుంచే నిత్య పూజ అనేది ప్రారంభమైపోయింది. రేపటి నుంచి విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఇంకా విశేషంగా ఒక విశేషమైన పద్ధతి అనేది ఏదైతే ఉందో, ఏదైతే ప్రాచీన కాలం నుంచి మనకి పరంపరగా ఏ పూజా పద్ధతి అనేది విశేషంగా శంకర భగవత్పాద ప్రాచీన కాలం నుంచి మన శాస్త్రముల్లో, తంత్రముల్లో శంకర భగవత్పాదాచార్యుల వారు, విశేషంగా విద్యారణ్య స్వామి వారు ఈ పరంపరలో విశేషంగా ఏ శ్రీచక్రార్చన ఆరాధనా పద్ధతి అనేది వచ్చిందో ఆ ఒక పద్ధతిని విశేషంగా నేర్పించడం జరుగుతుంది. దాని ప్రకారం ఇంకా విశేషంగా కూడా ఇక్కడ శ్రీచక్రార్చన అవన్నీ కూడా చక్కగా జరగాలి. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడికి వస్తే దానికి కావాల్సినటువంటివన్నీ కూడా నేర్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంకా విశేషంగా తద్వారా అమ్మవారి అనుగ్రహం ప్రాప్తిస్తుందనే విషయంలో సందేహం లేదు. కాబట్టి ఈ సందర్భంలో అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క మా పరమపూజ్య గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక, తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ జరగవలసినటువంటి భవిష్యత్తులో ఇక్కడ జరగవలసినటువంటి అభివృద్ధి కార్యాలన్నీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అంతా చక్కగా నిర్విఘ్నంగా జరుగుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఇక్కడ భగవత్ సేవ, అమ్మవారి యొక్క సేవను చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరెవరికైతే ఈ సన్నిధిలో, ఈ క్షేత్రంలో అమ్మవారి యొక్క సేవను చేసేటటువంటి అవకాశం లభించిందో
అందరూ కూడా ఎంతో శ్రద్ధతో ఏకమాత్ర లక్ష్యం ఏమిటి అనంటే ఇది మన క్షేత్రం, మన యొక్క అమ్మవారు మనల్ని అనుగ్రహించేటటువంటి అమ్మవారు కొలువు ఉన్నటువంటి క్షేత్రం. కాబట్టి ఈ క్షేత్రాన్ని చక్కగా అభివృద్ధి చేయడానికి మన వంతు శ్రమని మనం తప్పకుండా పాటించాలి, తప్పకుండా మనం చేయవలసినటువంటి పనులని మనం చెయ్యాలి అనేటటువంటి భావనతో ఇక్కడ. ఎందుకంటే ఈ క్షేత్రంలో విశేషంగా పవిత్రత, సదాచారం, నియమాలు వీటన్నిటిని కూడా చక్కగా పరిపాలించాలి. అదేవిధంగా వచ్చినటువంటి భక్తులు ఇక్కడ అమ్మవారిని పూజించేటటువంటి అర్చకులైనా, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులైనా, దీన్ని నిర్వహణలో పాల్గొంటూ ఉన్నటువంటి వారైనా అందరూ కూడా క్షేత్రం యొక్క పవిత్రతని కాపాడుకోవడంలో ఎంతో శ్రద్ధను వహించాలి. ఎక్కడా కూడా మన వల్ల క్షేత్రం యొక్క పవిత్రతకి ఏ విధమైనటువంటి భంగం కలగకుండా ఉండేట్టుగా అందరూ కూడా చక్కగా చూసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నాం. ఎవరు చేయవలసినటువంటి పనులని వారు చక్కగా చేసినప్పుడు, ప్రామాణికంగా చక్కగా ఆ నియమానికి అనుగుణంగా తప్పకుండా చేసినప్పుడు చక్కగా క్షేత్రం అనేది ఇంకా ఇంకా విశేషంగా అభివృద్ధి చెందుతుంది. ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా వారందరి చేసినటువంటి వారందరికీ కూడా లభిస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం క్షేత్రంలో ఎక్కడ మనల్ని అమ్మవారు ఏ పనికి నియమిస్తుందో, నియమించాలని సంకల్పిస్తుందో, ఎక్కడ మనం ఏ పనిని చేసినా కూడా దాన్ని సంతోషంగా అమ్మవారు స్వీకరిస్తుంది. ప్రామాణికంగా ఇక్కడ మనం ఏ పని చేసినా కూడా అమ్మవారు తప్పకుండా దాన్ని స్వీకరిస్తుంది, మనల్ని అనుగ్రహిస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, ఎన్నో వందల కోట్ల మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఇటువంటి క్షేత్రముల్లో ఏదైనా ఒక సేవను చెయ్యాలంటే ఆ చేయవలసినటువంటి వ్యక్తిని అమ్మవారు నిర్ణయిస్తుంది, ఆ వ్యక్తిని అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఎవరి చేత చేయించవలసిన అవసరం ఉన్నదో ఆ వ్యక్తికి ప్రేరణని కలిగిస్తుంది, చేయిస్తుంది. మనం చెయ్యకపోతే ఇంక ఇది అని జరగదు అని మాత్రం ఎవరు కూడా అనుకోకూడదు. ఎందుకంటే అమ్మవారు ఇది జరగాలి అని సంకల్పించింది అని అంటే ఎవరో ఒక వ్యక్తి నిమిత్త మాత్రుడుగా దాంట్లో ఖచ్చితంగా రానే వస్తాడు. అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు అర్జునుడితో. అర్జునుడు అంటాడు, అమ్మో నేను యుద్ధం చేయను అంటాడు ముందు భయపడిపోయి. అప్పుడు భగవంతుడు అంటాడు, ఏమిటా నువ్వు చెయ్యనంత మాత్రాన యుద్ధం ఆగిపోతుంది అనుకుంటున్నావా? ఎందుకంటే ఇది జరగాలి అని సంకల్పించింది నేను సంకల్పించి ఈ యుద్ధం నీ చేత చేయిస్తున్నాను అంతే. నువ్వు కేవలం చేసేవాడివి అంతే, కానీ అసలుగా చేయించేవాడిని నేను. కాబట్టి ఇది జరగాలి అని నేను అనుకున్నాను కాబట్టి నువ్వైనా సరే ఇంకెవరైనా సరే ఖచ్చితంగా ఇది జరుగుతుంది. కానీ ఆ చేసే అవకాశాన్ని నీకు ఇచ్చాను నేను. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అని అంటాడు భగవంతుడు. నువ్వు నిమిత్త మాత్రుడుగా ఉంటూ ఈ పని చెయ్యి అంటే పని ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే నేను చెయ్యాలనుకుంటున్నాను కాబట్టి, నేను సంకల్పించాను కాబట్టి. ఈ యుద్ధం యొక్క ఉద్దేశం ఏమిటంటే ధర్మ సంస్థాపన జరగాలి అనేది నా సంకల్పం కాబట్టి ఏ విధంగా అయినా సరే అది జరిగి తీరుతుంది. కానీ ఆ జరిగేటప్పుడు నువ్వు నిమిత్త మాత్రుడుగా దీంట్లోకి రాగలిగావు అంటే ఆ అవకాశం నీకు వచ్చింది. కాబట్టి దీన్ని నువ్వు చక్కగా నీ యొక్క సౌభాగ్యంగా భావించి నువ్వు దీన్ని చేశావు అని అంటే ఆ ఒక కీర్తి నీకు లభిస్తుంది. నువ్వు చేయనంత మాత్రాన్ని ఇదేమీ ఆగిపోదు, ఎందుకంటే సంకల్పించింది నేను అని అక్కడ భగవంతుడు అంటాడు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ జరిగేటటువంటి పనులు, ఇటువంటి క్షేత్రంలో భగవత్ సన్నిధిలో జరిగేటటువంటి ఆ భగవత్ సేవ కానీ ఆ సేవ మొదలైనటువంటి కార్యములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ ఈశ్వరానుగ్రహంతో జరుగుతాయి. ఎందుకంటే ఇటువంటి క్షేత్రముల్లో భగవంతుడు తాను ఇక్కడ ఉండి భక్తులను అనుగ్రహించాలి అనేటటువంటి సంకల్పంతో భగవంతుడు ఇక్కడికి వచ్చాడు, అమ్మవారు ఇక్కడికి వచ్చింది. కాబట్టి అమ్మవారి యొక్క సాన్నిధ్యం ఎవరో నేను పిలిస్తే మీరు పిలిస్తే రాలేదు, అమ్మవారే స్వయంగా ఇక్కడికి వచ్చింది. ఎందుకు? భక్తులను అనుగ్రహించడం కోసం. ఎవరో ఒకళ్ళు పిలిస్తే రాలేదు, అమ్మవారే స్వయంగా భక్తులను అనుగ్రహించడం కోసం ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఎవరి చేత ఏం చేయించాలి అనేది అమ్మవారికి తెలుసు. కాబట్టి ఆయా వ్యక్తులకు ఆ ప్రేరణనిచ్చి తప్పకుండా అమ్మవారు చేయిస్తుంది. ఎవరికైతే ఆ ప్రేరణ అనేది లభించిందో వాళ్ళు తమని ధన్యులుగా భావించి, ఎందుకంటే ఈ జరగవలసినటువంటి పనుల్లో నన్ను నిమిత్తంగా అమ్మవారు చేసింది, నాకు ఆ ప్రేరణనిచ్చింది, చేసేటటువంటి అవకాశాన్ని నాకు ప్రసాదించింది అనేటటువంటి భావనతో అందరూ కూడా ఎక్కడైనా సరే, ఈ క్షేత్రంలో అయినా సరే, ఎక్కడైనా సరే, ఎక్కడ ఏ మంచి పని జరిగినా ఏం జరిగినా కూడా అందరూ కూడా భావించవలసినటువంటిది ఇది. ఈ విధమైనటువంటి భావనతో మనం ఆ పనులను చేసినప్పుడు అవన్నీ కూడా చక్కగా జరుగుతాయి, మనకి విశేషమైనటువంటి శ్రేయస్సు లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ క్షేత్రం యొక్క అభివృద్ధి కార్యంలో అందరూ కూడా తమ యొక్క కర్తవ్యాల్ని చక్కగా నిర్వహించి
విశేషంగా దీంట్లో పాల్గొంటే ఆ అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహం అందరికీ లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో చెబుతూ మరొక మారు అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాల్టి రోజున ఈ శ్రీచక్ర ప్రతిష్టాపన ఇక్కడ విశేషంగా అన్ని విధాలుగా కూడా ఈ యొక్క క్షేత్రాన్ని అభివృద్ధి చెయ్యాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి పూజాది ఆరాధనలు కానీ అథవా ఇక్కడ వచ్చేటటువంటి భక్తుల యొక్క సౌకర్యం కోసం కానీ ఈ అన్ని విషయాల్లోనూ కూడా చక్కగా దేవస్థానాన్ని విశేషంగా అభివృద్ధి చెయ్యాలి అనేటటువంటి సంకల్పంతో ఇక్కడ కార్యనిర్వహణాధికారిని గారు ఆవిడ విశేషంగా ఈవో గారు చక్కగా శ్రమిస్తూ ఉన్నారు. ఆవిడకి ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహంతో ఇంకా కూడా విశేషమైనటువంటి శక్తి సామర్థ్యాలు లభించి ఈ జరగబోయేటటువంటి కార్యాలన్నీ కూడా చక్కగా జరుగుగా కానీ ఈ సందర్భంలో ఆ శక్తి మీకు లభించుగా కానీ ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాల్టి రోజున ఈ తెలంగాణ రాష్ట్రం దీని యొక్క ఈ దేవాదాయ శాఖలో కమిషనర్గా ఉన్నటువంటి వారు హనుమంతరావు గారు, ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. ఇంతకుముందు కూడా వచ్చారు. ఇప్పుడు కూడా ఇవాళ రోజు కూడా మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆయనకు కూడా ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇవాటి రోజున జరిగినటువంటి ఈ శ్రీచక్ర ప్రతిష్టాపన ఈ సమస్త ధార్మికమైనటువంటి కార్యక్రమంలో వీటన్నిటిలో కూడా చక్కగా అమ్మవారికి విశేషంగా సేవను చెయ్యాలి అనేటటువంటి సంకల్పంతో విశేషంగా జైపాల్ యాదవ్ గారు ఆయన దీంట్లో విశేషంగా పాల్గొనడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. విశేషమైనటువంటి శ్రద్ధాభక్తులతో ఈ అంటే చాలా దీర్ఘకాలం పాటు శాశ్వతంగా అమ్మవారి సన్నిధిలో ఉండేటటువంటి ఒక సేవని ఆయన విశేషంగా చేసి ఉన్నారు. ఆయనకి ఈ సందర్భం ఆయనకి ఆయన పరివారానికి అందరికీ కూడా ఈ సందర్భంలో ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ భగవత్ సన్నిధిలో అమ్మవారి యొక్క సన్నిధిలో అమ్మవారిని ఆరాధించేటటువంటి అర్చకులు, అదేవిధంగా ఇక్కడ వేద పండితులు అందరికీ కూడా ఇక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది వర్గం వారికి అందరికీ కూడా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అందరికీ కూడా విశేషంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క యాత్ర కోసం మా యొక్క ఈ యాత్రలో కావలసినటువంటి ఏర్పాట్లకి దీని అంతటికీ కూడా విశేషంగా ఇక్కడ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇక్కడ ప్రభుత్వం అధికారులు అందరూ కూడా విశేషమైనటువంటి ఏర్పాట్లని దీనికోసం చేసి ఉన్నారు. అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ మరొక మారు అందరికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఈ పీఠానికి మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు విచ్చేశారు. అదేవిధంగా అంతకంటే ముందు దాదాపుగా 60-65 సంవత్సరాలకు పూర్వం మా గురువుల యొక్క గురువులు అంటే ఈ పీఠం యొక్క 35వ అధిపతులు జగద్గురు శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ జరిగినటువంటి ఈ నిర్మాణం, కుంభాభిషేకం వీటన్నిటికీ కావాల్సినటువంటి ఒక మార్గదర్శనాన్ని కూడా అప్పుడు విశేషంగా శృంగేరి పీఠం నుంచి చేయడం జరిగింది. ఈ విధంగా శృంగేరి పీఠంతో ఒక విశేషమైనటువంటి అనుబంధం శృంగేరి పీఠానికి ఈ జోగులాంబ క్షేత్రానికి ప్రాచీన కాలం నుంచి కూడా ఒక విశేషమైనటువంటి అనుబంధం, ఒక సంబంధం అనేది ఉండడం, ఇక్కడ జరిగేటటువంటి విషయాలకి అక్కడి నుంచి విశేషంగా మార్గదర్శనం చేయడం అనేది వెనకటి నుంచి కూడా వచ్చినటువంటి పద్ధతి. కాబట్టి ఆ ఒక పద్ధతిలోనే ఈ శ్రీచక్ర ప్రతిష్టాపన, అదేవిధంగా ముందు జరగబోయేటటువంటి నిర్మాణాది కార్యాలు కూడా జరగబోతూ ఉన్నాయి. ఇది కూడా చాలా సంతోషం. కాబట్టి మరొక మారు అందరికీ ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి సమాప్తి చేస్తూ ఉన్నాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.